హలో, మీకు నచ్చలేదా? హరి ఫ్లవరు శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడు. గొల్లభామలంతా చల్లలమ్మ పోతే ఆ పరమాత్మ ఎలా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారో చూడండి ఈ పాటలో.
కరతాళ ధ్వనం ద్వారా మనం అంతా కూడా అభినందించాలి కదా. ప్లీజ్ క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. ఏమో వెంకటరెడ్డి గారి తోనే రైతు కాల రైతు కాల చూడండి. మరి చివరి అర్థంలో సగం అయిపోయింది, ఇంకా సగం ఏదమ్మా మీరు రైస్ కావాలి కదా. ఎలా ఉండాలి? తడదలాడిపోవాలి. ఏ తడలాడిపోవద్దు రైస్ పిల్లలు. నెక్స్ట్ కానీ ఆ శ్రీకృష్ణ పరమాత్మ గొల్లభావలంతా ఏటికి నీటికెళ్తే చెట్టు సాటు నుండి ఆ పరమాత్మ ఒక్క రాయి విసిరేస్తాడు. ఆ కడవలు మొత్తం పగిలిపోతాయి. ఆ పాట ఈ పాట అమ్మా. ఐదుగురి మాలిక తక్క రెండు తక్క తక్క రెండు తక్క రెండు bunga kari divana 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 bunga kari divana
వాళ్ళ తల్లి దగ్గర కన్నా పోయి చెబుదాం, ఏమన్నా భయం చెప్పించేమో అని చెప్పి యశోదమ్మ కాడికి పోయి చెప్పుకుంటున్నారు. చూడండి ఈ పాటలో నామాలు యశోదమ్మ నీ కొడుకు ఏది? ఎక్కడో ఉన్నాడని, ఎక్కడో నాడో రాగాడని, కిలకిల పలు ఎదురు రావటమేనా, మా పక్కుచ్చి లేదు. ఎదురు రావటం ఉమ్మలేడు తిరగటం. రెడీ రామా కృష్ణ కేశవ జై జై. ఒకటి రెండు మూడు నాలుగు, ఒకటి రెండు మూడు నాలుగు. యశోదమ్మ నీ కొడుకు ఏది? ఎక్కడో ఉన్నాడని, ఎక్కడో యాడో దాగాడని, కిలకిల
హరి ఆ శ్రీకృష్ణ పరమాత్మ రేపల్లెలో ఉన్నాడని తెలిసి మునులంతా కూడా నువ్వేనయ్యా 3 యుగాలకు పరమాత్ముడు నువ్వేనయ్యా అని చెప్పి ఈ పాట పాడుకుంటున్నారు. చూడండి, మురళీ కోపు ఇద్దరు కుడికి ఒక ఎడంకి. రెడీ? ఆహా 2 కుప్పీలు. రెడీ? పక్క రెండు పక్క మురళీ గానాలోల నందా గోపాల ఆనంద గోపాల రెడీ సరిపోయారుగా
ఒక రెండు
ఎప్పుడు గొడవంట రంగమ్మకు గౌరమ్మకు ఎప్పుడు గొడవంట రావయ్యో ప్రతి ఒక్కరూ కరతాళం కూడా ఆశీర్వదిస్తారు. క్లాప్స్ క్లాప్స్. తదుపరి 73-74 సంవత్సరం వయసులో ఉన్న వెంకటరెడ్డి గారు ఒక కుర్రోళ్ళలాగా ఎగురుతూ వాళ్ళ చేత ఈ పోరాటం చేయిస్తుంటే నాకైతే ఆశ్చర్యంగా ఉన్నది. ఒక్కసారి వారికి కూడా మనమంతా కూడా మన కర్తాళ ధృవం ద్వారా అభినందన తెలియపడతాం.
ఈ పిల్లలు ఎలా చేశారు అనే అంశం మీద, అంటే వీళ్ళంతా కూడా ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? ఏల్చూరు హై స్కూల్, అంటే సంతమావులూరు మండలం ఏల్చూరు హై స్కూల్. అంతా కూడా 7th క్లాసు 8th క్లాసు, వీళ్ళంతా కూడా 9th క్లాస్. మరి మీరు చూశారు కదా, మీరు లేడీస్లో వారిని ఆశీర్వదిస్తూ ఒక స్పందన, పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఎవరన్నా మీరు ఒక్కరు మాట్లాడకపోతే బాగోదు. ఒక్కరన్నా ఆశీర్వదించడానికి ఏమిటండి ఒక మాట? ప్రతి దాంట్లో మేము సగం మీరు సగం అంటారు కదా మగవాళ్ళతోటి, దీంట్లో పోటీ పడలేరా మాటల్లో? సార్ మాట్లాడలేము సార్. ఒక్కరు కూడా లేరా? ఒక్కరు కూడా అటుపోయి చూస్తారు ఒకసారి. మీలో ఏ ఒక్కరన్నా ఈ పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఒక్క మాట ఏమ్మా, ఒక్క మాట మీరు నన్ను మాట్లాడుతారు, ఒక్క మాట మాట్లాడు. ముత్యాలు రాలిపోతాయా? మగవాళ్ళు అన్నా సరే. ముందుగా హరన్న గారికి నమస్కారాలు. ఇప్పుడు అన్నగారు అనాలా సార్ అనాలా అర్థం కాదు. నేను టీచర్ని, సార్ ఏమో జడ్పీ చైర్మన్గా చేసి ఉన్నారు కాబట్టి. ఏల్చూరు హై స్కూల్ నుంచి వచ్చినటువంటి చిన్నారులు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని చాలా చక్కగా కోలాటం చేశారు. చిన్నారులంతా ఒకే సైజు, ఒకే వయసులో ఉన్నటువంటి పిల్లలు. వీళ్ళు భవిష్యత్తులో ఇంకా బాగా నేర్చుకొని వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వారికి నేర్పినటువంటి మాస్టర్ గారు చాలా వయసులో పెద్దవారు అయినప్పటికీ చాలా చక్కగా ఆయన వాళ్ళకి నేర్పారు. ఆయన కూడా స్టేజీ మీద అద్భుతంగా వాళ్ళకి చూపిస్తూ పాడటం, ఆ గొంతు కంఠం బాగా చక్కగా ఉంది. ఆయన ఆ వయసులో కూడా ఆ విధంగా పాడుతూ చేయటం చాలా ఆనందంగా ఉంది. ఈ పిల్లల్ని ఇంకా ఇప్పుడే నేర్చుకుంటున్నట్టుంది, ఈ సంవత్సరమేనేమో అని నేను అనుకోవటం. ఇంకా రాటుదేలాలి వాళ్ళు, ఇంకా ఆ స్టెప్పులో స్పీడ్ వస్తే ఇంకా బాగుంటుంది. అమ్మ మీరు బాగా ప్రయత్నం చేసి నెక్స్ట్ ఇయర్ ఇదే కార్యక్రమానికి వచ్చేటప్పుడు ఇంకా అద్భుతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులు శ్రీ ఏఆర్ హరిబాబు సార్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అంటే ఇక్కడ ఒక అంశాన్ని మీరంతా కూడా గుర్తించాలి. ఆడపిల్లలకు నేర్పే కోలాటం, మగవాళ్ళకి నేర్పే కోలాటంలో తేడా ఉంటుంది. ఆ తేడా గురువులకు తెలియాలి. లేడీ గురువు అయితే బాగా తెలిసింది. ఆడపిల్లలకు నేర్పే కోలాటంలో ఒక రకమైన ఆడతనం కోలాటంలో కనపడింది. ఆ పిల్లలకి యాక్ట్ చేయటానికి వీలుగా ఆ లయ కానీ అవన్నీ కూడా అవి సపరేట్గా ఉంటాయి. అది ఆడ మాస్టర్లకి అయితేనే తెలుస్తాయి. ఆ పాటలు ఆ టైప్ ఆఫ్ వ్యవహారం ఉన్నప్పుడు వీళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా మొత్తం మారిపోయి చూసేవాళ్ళకి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఇదవా నెక్స్ట్ మీకు మంచి లేడీ టీచర్ని పెడతాం, ఓకేనా? కోలాటం లేడీ టీచర్ని, ఓకేనా? ఓకే. వెంకటరెడ్డి గారు మీ స్పందన. హలో, నేను వ్యవసాయం 2000 సంవత్సరం దాకా వ్యవసాయం చేశానండి. తర్వాత మా గ్రామంలో 2 గ్రూపులు ఉంటాయి చెక్క భజన. ఆ చెక్క భజనప్పుడు ఒక గండికి వెళ్ళిపోతే నువ్వు చిన్నపిల్లడివి నేను తొక్కుతారు వద్దన్నాడు ఒక గురువు గారు. ఒక గురువు గారు ఏమో బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పి ఒక గురువు గారు. అది అప్పుడే నేను దాదాపు 11 సంవత్సరాలు అప్పుడే స్టేజీ ఎక్కడం జరిగింది. అప్పుడాలు బట్టి మా గ్రామంలో గల్లి చేసేటప్పుడు నేను గల్లి ఎక్కడం, ముందుగానే వచ్చి వాళ్ళకి చెక్క నేర్పడం అలా చేశాను. తర్వాత మా గురువు గారు కొండకావూరి సత్యనారాయణ శర్మ గారు, కీర్తిశేషులు, వారు నాకు నేను ఇట్లా కొన్ని పాటలు ఉండేయండి అని చెబితే, కోపులు గుర్తుండేయని చెబితే
సరే చెబుదామని చెప్పి ఇప్పుడు రావయ్య శంకర పాట ఆయన రచించాడు కొండకావురి సత్యనారాయణ శర్మ. సంగీతం పరిషత్ నాటికలకు కూడా ఆయన సంగీతం వహిస్తాడు. మన గురువు గారికి కూడా బాగా తెలుసు. ఉత్తమ సంగీతం నంది అవార్డు వచ్చిన గ్రహీత ఆయన. వారు నన్ను మట్టిలో నేను పొలం పని చేసేవాడిని, నాకేం తెలీదు. వారే నన్ను తీర్చిదిద్ది ఇంత వారిని చేశారు. వారికి నా పాదాభివందనములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు. నెక్స్ట్ 7 గంటలకి ఈ వేదిక పైన ఇంద్రప్రస్థం ఉంటుంది. ఇంద్రప్రస్థం వరకు చెప్తూ ఉన్నాను. 7 గంటలకు కరెక్ట్గా బిగిన్ చేయాలి. రెండవది పాండురంగం భజే, రెండవది సంగీత నృత్య రూపకం చాలా గొప్పది. బెంగళూరు నుంచి వచ్చారు. కరెక్ట్గా 8 గంటలకు అది బిగిన్ అవుతుంది. అందుకనే ముందు ప్రేక్షకులందరూ కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను. పోతే ఈనాడు చర్చనీయాంశం ఒక అంశం మన పెద్దవాడ వెంకటరావు గారు ఈరోజు మీతోటి పాల్పంచుకుంటాడు. ఒక భక్తురాలు నా కళను గౌరవించి 100 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ వీరప్రతాప ఆంజనేయ స్వామి సదా కాపాడుగా కానీ మరీ కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ 16 రోజులు రోజు ఒక అంశం మీద, సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మతల మీద ప్రజా చైతన్యం కోసం డిబేట్ జరుగుతుంది. ఈ కోలాట కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు నిన్న బాగా పార్టిసిపేట్ చేశారు. ఒంగోలులో యాచకులు లేని ఒంగోలును చూడాలి అనే దాని మీద గొప్ప డిబేట్ జరిగింది నిన్న. యాచక రహిత ఒంగోలు బాగా పార్టిసిపేట్ చేశారు. కొంతమంది వాళ్ళ స్పందన కూడా తెలియజేశారు. ఈరోజు కార్యక్రమం వచ్చేసి అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నాన్ని మనం ఎంత వృధా చేస్తున్నాం, వృధాని అరికట్టాలంటే ఏం చేయాలి, మనమంతా ఈరోజు ఒక ప్రతిజ్ఞ తీసుకొని ముందుకు వెళ్ళాలి అనేది అంశం. 16 రోజులు 16 అంశాల మీద ఒక ప్రజా చైతన్యానికి ఒక డిబేట్ జరుగుతుంది. మీకు తెలుసు, ఇప్పటి వరకు ఈ జానపద కళల్ని, దాదాపుగా అంతరించిపోతున్న జానపద కళల్ని ఒక జీవం పోస్తున్నారు హరిబాబు గారు. మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందించమని కోరుతున్నా. అలాగే మీ అందరినీ కూడా అభినందించాలి. ఎందుకంటే ఈ కళల్ని ఆదరించడానికి ఇంతమంది వస్తున్నందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ ఈరోజు అంశం మీద ఫుడ్ వేస్టేజ్ మీద భారతదేశంలో 59,000 మెట్రిక్ టన్నుల ఫుడ్ తయారవుతుందమ్మా ఫంక్షన్స్లో. అది ఓణీల ఫంక్షన్ అయినా, పంచల ఫంక్షన్ అయినా, పెళ్ళిళ్ళైనా, ఏ కార్యక్రమం అయినా దాంట్లో దాదాపుగా 39% ఫుడ్ మనం వేస్ట్ చేస్తున్నాం. ఇది నేను చెప్తున్న అంకెలు కాదు, వరల్డ్ హంగర్ ఇండెక్స్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా వస్తున్న లెక్కలు ఇవి. 59,000 మెట్రిక్ టన్నులు ఆ స్థాయిలో తయారవుతుంది. కానీ మ్యారేజెస్లో 50 రకాలు 60 రకాలు పెడతారు. ఎన్ని రకాలు పెట్టినా భోజనం అంతే తినేది. ఇలాంటి పరిస్థితుల్లో ఫుడ్ను మనం ఎలా అరికట్టాలి వేస్టేజ్ అనే దాని మీద. ఎందుకంటే వాళ్ళ ఆ సంస్థ తీసిన డేటాలో ఈ దేశంలో 19 కోట్ల మంది ఒక్క పూట భోజనంతో బ్రతుకుతున్నారు, రెండో పూట భోజనం తినడానికి లేక. ఇది నగ్న సత్యం. అలాంటి పేదలు కూడా ఈ దేశంలో ఉన్నారు. అలాగే డెలివరీ కాకముందు కానీ, డెలివరీ అయిన వెంటనే కానీ 16 లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు తల్లికి పౌష్టికాహారం లేక. ఒకసారి చూడండి, పౌష్టికాహారం లేక చనిపోతున్నారు బిడ్డలు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమాజంలో ఫుడ్ వేస్టేజ్ని ఎలా అనే దాని మీద ఇవాళ డిబేట్ 10 నిమిషాలు. మీరు దీని మీద ఈ వేస్టేజ్ని ఎలా అరికట్టవచ్చో పబ్లిక్ నుంచే స్పందన కావాలి. మరి ఎవరో లేచి దీని గురించి మాట్లాడితే ఒక ప్రతిజ్ఞలాగా మన. అందరికీ నమస్కారం. నేను అన్నం తినేప్పుడు మా తమ్ముడు గుర్తొస్తాడు. నేను చిన్నప్పుడు కళ్ళలో ఏరిన గింజలు గుర్తొస్తాయి, ఒక వేస్ట్ అయిపోతుందని. తర్వాత ఈ వివాహాలు వీటిల్లో 1000 మంది పిలవడాలు అనవసరం అనిపిస్తుంది నాకు. ఎంతో కావాల్సిన ముఖ్యమంత్రిని ఒక 50 మందినో 100 మందినో పిలిచి అద్భుతంగా అందరినీ పలకరిస్తూ
ఈ బఫే భోజనాలు మానేసి దగ్గరుండి ప్రేమగా వడ్డించడం అనేది అవసరం. అప్పుడు చాలా వరకు అరికట్టవచ్చు ఈ ఆహారం వేస్టేజ్ కూడా అని మొదటి నుంచి అనుకుంటూ ఉంటాను. రైతు ఎంత కష్టపడతాడో ఈ గింజలు పండించడానికి, ఒక్కొక్క గింజ పండించడానికి. అది గుర్తు రావాలి భోంచేసేప్పుడు. ఇంత వేస్ట్ చేస్తున్నామని అయితే ఇప్పుడు ఆయన బసవరాజు గారి పాట ఇప్పుడే విన్నాం. ఆయన ఆశయాలు తీరలేదు ఇప్పటికి కూడా. రైతు అట్లాగే ఉన్నాడు అని వెళ్ళిపోయి ఉన్నాడు. చెప్తున్నాను కదా, మా తప్పుడు గుర్తొస్తాడు నాకు భోజనం చేసేప్పుడు. అందుకే వేస్ట్ అయితే వాడు కావాల్సిన ఆహారం అంతా ఇదైపోతుంది. నేను చిన్నప్పుడు నేను కూడా వదిలేసిన వాడిని, నాకు గుర్తుంది కొద్దిగా. ఒక్కొక్క వడ్లపు గింజని ఎట్లా ఏరి రైతు ఎంత శ్రమ పడతారో నాకు గుర్తున్నది. కాబట్టి భోజనం చేసేప్పుడు ప్రతి ఒక్కరు కూడా దాన్ని వేస్ట్ చేయకుండా, వృధా చేయకుండా తినడానికి ప్రయత్నించండి. నమస్తే. థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరైనా దీని గురించి నా పేరు కాంతి నల్లూరి. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ని. నేను చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది, మీరు పడేసే ఒక్క మెతుకు నా రక్తపు సుక్క అని. అంటే మా ఫాదరు పైన మెయింటైన్ చేసేవాడు, కానీ వ్యవసాయం అంతా మా మదరే చేయించేది. దాంతో నాకు ఇప్పటికీ టేబుల్ మీద కానీ కింద పడ్డ కానీ అన్నం తీసి ప్లేట్లో వేసుకునే అలవాటు అయిపోయింది. మా ఇంట్లో అందరికీ వచ్చేసింది, కానీ అది కింద పడింది మళ్ళీ రోగాలు వస్తాయి అని నేనే మానిపిస్తున్నాను. కానీ దీనికి నా ప్రపోజల్ ఏంటంటే, అన్నం వేస్టేజ్ మానించి ఒక మెను మేము ఇది ఇస్తాము అని అప్లికేషన్ మ్యారేజ్ కానీ ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీకి, గ్రామాలు అయితే గ్రామాలకి అప్లై చేయాలి. దాంట్లో మినిమం 10 ఐటమ్స్ మించకూడదు. అంతే. మన వేషధారులు అక్కడ ప్రదర్శించక్కర్లేదు. అది అంతా తీసుకెళ్ళి కష్టపెట్టాలనుకున్నది ఏ ఆత్మాన్లోనో దేనికొకదానికి ఇవ్వచ్చు. ఆ డబ్బు ఉన్నప్పుడు అది ప్రదర్శన కాకుండా 10 ఐటమ్స్ మించకుండా ఉండాలి. దాని మీద గవర్నమెంట్కి అప్లై చేయాలి, ఆ పర్మిషన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అదనంగా పెడితే దానికి ట్యాక్స్ వేయాలి, GST వేయాలి అని నా కోరిక. థ్యాంక్ యూ అమ్మా. ఇంకా జర్మనీలో భారతరత్న రతన్ టాటా గారు జర్మనీలో వాళ్ళ సెమినార్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ తోటి ఒక రెస్టారెంట్కి వెళ్ళి రకరకాల ఆర్డర్ చేశారు. భోజనం చేసిన తర్వాత వాళ్ళు లేచి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎక్కడైతే భోజనం చేశారో అక్కడ చాలా వేస్టేజ్ని చూశారట. ఆ చివర ఇంకొక వేదిక మీద కూర్చున్నటువంటి ఒక కుటుంబం వాళ్ళు వచ్చి అడిగారట, ఏంటండి ఇంత ఫుడ్ మీరు వేస్ట్ చేస్తున్నారని అడిగితే, మేము డబ్బులు పే చేసామండి, మా ఇష్టమని అన్నారట. వెంటనే వాళ్ళు చెప్పారట, ఫుడ్ డబ్బులు మీవే కావచ్చండి, మీరు వేస్ట్ చేసిన ఫుడ్ మా జాతీయ సంపద అండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి 50 యూరోలు పెనాల్టీ వేశారు. డైరెక్ట్గా రతన్ టాటా గారు ఆయన డైరీలో రాసుకొని ఒక గొప్ప సమాజం మార్పు రావాలని ఆయన డైరీలో రాసుకొని సమాజానికి చెప్పిన మాటలు ఇవి. అలాగే మీలో కూడా ఎవరన్నా స్పందిస్తే బాగుంటుంది. ప్లీజ్ క్లుప్తంగా 2 మాటలు. అందరికీ నమస్కారం. నా పేరు డి ఆంజనేయులు, BSNL రిటైర్. ఫుడ్ వేస్ట్ అనే దాని మీద నేను చాలా ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు మా ఇంట్లో ఫుడ్ వేస్ట్ అయింది, దీన్ని వేస్ట్ కాకుండా ఏమైనా చేయగలవు అని నన్ను సలహా అడిగారు. దాన్ని నేను ఆశ్రమానికి డొనేషన్ చేశాను వాళ్ళ పేరు మీదనే. వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు కూడా ఈ ఆటో కూడా వాళ్ళు ఇచ్చారు. వద్దులేండి మీరు నేను పెట్టుకొని వెళ్తాను అంటకంటే, కాదు మీరు మేమే పెట్టుకుంటాను. వాళ్ళు ఆటోకి డబ్బులు ఇస్తే నేను ఓన్లీ సర్వీసు వాళ్ళకి వృద్ధాశ్రమాన్ని తీసుకెళ్ళాను. వాళ్ళ ఆనందం, ఆ రోజు నేను తీసుకెళ్ళిన ఐటమ్స్ మటను, ఎగ్స్, గుడ్లు, బిర్యానీ ఇలాంటి ఐటమ్స్ ఒక డాక్టర్ గారు డొనేట్ చేశారు. వాళ్ళందరికీ అక్కడ తీసుకెళ్తే వాళ్ళే లవదలుకుంటూ వచ్చి ఒక్కొక్క ఐటమ్ ఒక్కో దాంట్లో వాళ్ళు తీసుకొని వాళ్ళు ఆనందంగా చేస్తూ ఉంటారు. నేను ఒకసారి పోలేరమ్మ గుడికి వెళ్తే ఆ గుడిలో ప్రసాదం అంటే పెరుగన్నం అది పడేయడం చూశాను. నేను చూసి ఒకరోజు ఒక కవర్లో మొత్తం పెట్టుకొని వృద్ధాశ్రమాన్ని తీసుకెళ్ళాం. వాళ్ళు ఆనందంగా తిని, అయ్యా ఈ ఎండాకాలం అప్పుడప్పుడు మాకు తెచ్చిపెట్టాను అంటున్నాను. నాకు సాధ్యమై నేను ఫ్రీగా ఉంటే మీకు ఫ్రీ సర్వీస్ చేస్తాను అని చెప్పాను.
వాళ్ళు దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు కూడా మన పెళ్ళిళ్ళు మన భోజనాలు ఎవడైతే తినకుండా వదిలేస్తాడో వాడికి 100 రూపాయలు పెనాల్టీ కనుక వేయగలిగితే అప్పుడు మనం ఈ ఫుడ్ వేస్టేజ్ కాకుండా ఉంటాం. ఈ సందర్భంగా కూడా మా నాన్నగారి తిథి రోజు వృద్ధాశ్రమంలో వాళ్ళకి అన్నదాన కార్యక్రమం కూడా చేస్తాను. నేను ఏదో గొప్ప కోసం వాట్సాప్లో పెడుతున్నాను కొంతమంది అంటున్నారు. దాన్ని చూసి 10 మంది నేను వాళ్ళకి సర్వీస్ చేసి భోజనం పెట్టినందుకు దాన్ని చూసి 10 మంది వాళ్ళకి మళ్ళీ రుచికరమైన భోజనం ఏర్పాటు అవుతుంది. ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడేవాళ్ళు ఉంటే మీ స్పందన తెలియజేస్తే. ఆయన చెప్పిన పాయింట్ కూడా చాలా వ్యాలిడ్. ఎక్కువ వండకూడదు. ఒకవేళ వేస్ట్ అవుతున్న టైంలో దాన్ని వృధా కాకుండా ఎక్కడో చోట అందించడం మంచిది. ఇంకెవరైనా స్పందిస్తారా? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, అంకిత కవత్రా అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆయన చెప్పినట్లుగా ఫంక్షన్స్లో వేస్ట్ అవుతున్న ఫుడ్ చూసి కలత చెంది ఆయన ఫ్రెండ్స్తో ఒక గ్రూప్ పెట్టి 2 సంవత్సరాల్లో 3 కోట్ల మందికి ఆ వేస్ట్ అవుతున్న ఫుడ్ను అందించాడు అతను. ఇలాంటి వ్యక్తే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ హర్యానాలో. ఇది చాలా పత్రికల్లో కూడా వచ్చిందండి. ఇంకెవరన్నా దీని గురించి స్పందించే వాళ్ళు ఉంటే చెప్పండి. ఫుడ్ వేస్టేజ్ గురించి ఏం చేస్తే మనం ఫంక్షన్స్లో తగ్గించవచ్చు. ఇంకా ఎవరన్నా ధైర్యంగా ముందుకు వచ్చినందుకు అభినందించాలండి మీరందరూ. ఎవరో ఒకరు ముందుకు వస్తే కదా ఇట్లాంటి సమస్యల మీద. రైట్, మాట్లాడతల్లి. అందరికీ నమస్కారం. మా నాన్నది కూడా రైస్ బిజినెస్, నాకు తెలుసు ఆ విలువ ఏంటో. నా పేరు తనుశ్రీ. నాకు తెలుసు మా నాన్న ఎంత కష్టపడి మాకు తిండి పెడుతున్నాడు అనేది. ఒక రకంగా చెప్పాలంటే మా తాతయ్య కూడా ఈ కారణమే మేము ఇప్పుడు అన్నం తింటున్నామంటే. ఇప్పుడు ఫెస్టివల్స్లో భోజనాలు పెడతారు కదండి, ఫంక్షన్స్లో ఇప్పుడు సరిగ్గా ఉడకకుండా పెడుతున్నారు, మసాలాస్ ఎక్కువ వేస్తారు. ఇప్పుడు ఎన్ని తిండి కూడా మేము ఇబ్బంది పడతాం. మా అమ్మ నిన్న వెళ్ళి కూడా ఇబ్బంది పడింది. వాళ్ళు కరెక్ట్గా వండితే కరెక్ట్గా తింటారు. అది నాకు తెలిసింది చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, రైట్. ఇంకెవరన్నా ఫుడ్ వేస్టేజ్ని అరికట్టడానికి ఏదన్నా సూచనలు చేసేవాళ్ళు ఉంటే ప్లీజ్. మాట్లాడండి మాస్టర్ గారు. నమస్కారం. నా పేరు నాగపేరు ఆదినారాయణ. దేశవ్యాప్తంగా ఎంత వేస్టేజ్ జరుగుతుందో లెక్కలతో సహా వెంకట్రావు గారు చెప్పారు. నిజంగానే మనం మా రైతులు పండించేటువంటి ఆహారాన్ని తినవలసినటువంటి మనం రైతులు తమ చెమట ఓడ్చి కష్టపడి పండించినటువంటి దాన్ని మనమే వృధా చేస్తూ ఉన్నాం. అది చాలా విచారించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే రైతులు వాళ్ళు ఆ పంట పండించడానికి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ పంట పండించేటువంటి సమయంలో వర్షాభావం వలన కానీ తుఫాన్ల వలన కానీ సరిగా పంటలు పండక నష్టాల పాలైపోయి ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు. వాళ్ళు అంత కష్టపడితే దాన్ని మనం చాలా చులకనగా చూస్తూ వాటిని వేస్ట్ చేస్తున్నాం. అది చాలా విచారించాల్సిన సమయం. నిజంగా అది చాలా బాధాకరమైనటువంటి విషయం కూడా. అలాంటిది లేకుండా ఉండటానికి ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ ఇంట్లో ఎంత అవసరమో అంతే వండుకోవాలి. ఎంతమంది మనుషులు ఉంటే ఆ రోజు ఎంతమంది తింటారో అంతవరకు మాత్రమే వండుకోవాలి. వండినటువంటి దాన్ని ఒకవేళ మిగిలితే ఎవరికైనా ఇవ్వచ్చు, లేదంటే సాయంకాలం తినచ్చు, ఏం కాదు. నేను చిన్నప్పుడు అయితే సద్దన్నం పెట్టేవాళ్ళు. రాత్రిపూట మిగిలిపోయిన దాన్ని ఉంచి పొద్దున్నే సద్దన్నాన్ని పెట్టేవాళ్ళు. సద్దన్నం చాలా శరీరానికి చాలా శ్రేష్టము అని చెప్పి ఆయుర్వేదం వాళ్ళు చెబుతూ ఉంటారు. ఆ అన్నం తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. అందుచేత వేస్ట్ అనేటువంటిది పూర్తిగా మానేసి సద్వినియోగం అయ్యే విధంగా చేసుకోవాల్సిందిగా
మీ అందరినీ కోరుతున్నాను. ఈ మంచి టాపిక్ ఇచ్చారు. వెంకట్రావు గారు, మీరు రేపేమి ఇస్తారో ఈరోజు చెప్పండి. అంటే వచ్చేటువంటి వాళ్ళు దాని గురించి సరే. అందుకని అందరూ కూడా ఫుడ్ వేస్టేజ్ తగ్గించుకోవాలని ఫంక్షన్స్లో ఇందాక చెప్పారు. ఎక్కడైనా ఫంక్షన్స్లో మిగిలిన తప్పదు. ఎందుకంటే వచ్చి మనం పిలిచినటువంటి వాళ్ళు రాకపోవటమో లేకపోతే సరిగ్గా తినకపోవటం వాటి వల్ల ఉంటుంది. అలాంటప్పుడు ఎవరైతే ఉన్నారో, ఎవరికి అవసరం ఎవరికైతే ఉన్నదో వాళ్ళని గుర్తించి వాళ్ళని తీసుకెళ్ళటం. ఇందాక ఆయన చెప్పారు, నేను తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు ఎంత ఆనందించారు అని. ఆ విధంగా ఇక్కడ మన ఒంగోలులో కూడా 2-3 సంస్థలు ఉన్నాయి ఇలాంటి వేస్టేజీలు నష్టం కలిగించకుండా ఉండడానికి వాళ్ళు వేసుకెళ్ళిస్తే వాళ్ళు తీసుకునేటువంటి సంస్థలు ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వచ్చు. అలాగే ఈ గుడి దగ్గర, సాయిబాబా గుడి దగ్గర కూడా కొంతమంది యాచకులు ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా మనం ఆ భోజనం ఇచ్చినా కూడా ఒక పూట వాళ్ళు కడుపు నిండా భోజనం చేస్తారు. 2 పూటలా కడుపు నిండా భోజనం చేయటువంటి లెక్క చెప్పాడు ఆయన ఇందాక. ఇంతమంది ఒక పూటే భోజనం చేస్తున్నారు అని చెప్పాడు. అందుచేత మీరు ఇక ముందు మేము వేస్టేజీ కానివ్వం. ఇంట్లో కానీ, విందుల్లో కానీ, ఫంక్షన్స్లో కానీ ఎక్కడా కూడా అసలు ఒక మెతుకు కూడా వృధా కానివ్వం అని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అంగీకరిస్తారని చెప్పి భావిస్తూ నమస్కారం. అందరూ సిద్ధమా? దీనికి ఫుడ్ వేస్టేజ్ తగ్గించడానికి అందరూ సిద్ధమా? 300 మంది చప్పట్లు కొట్టట్లా అంటే మీరు సిద్ధంగా లేరని అర్థం అవుతుంది. ఎందుకు వేస్ట్ చేయాలండి? రైతు పండించిన రైతుకు కూడా హక్కు లేదు గుప్పిడి గింజలు వేస్ట్ చేసే హక్కు. దాని వెనక ఎంతో శ్రమ ఉంటుంది. దయచేసి మీరందరూ మానసికంగా సిద్ధం కావాలి. ఫాల్స్ ప్రిస్టేజ్లు వద్దండి. వాళ్ళు 4 పెట్టారు, మనం 5 పెట్టాలి. వాళ్ళు 10 రకాలు, మనం 20 రకాలు. ఫాల్స్ ప్రిస్టేజ్తోనే ఈ సమాజం నాశనం అవుతుంది. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. ఒకసారి మీరంతా అంగీకరిస్తే దయచేసి మరొక్కసారి కరతాళం ద్వారా ఏకగ్రీవం నమోదించండి. అయితే ఒక్క చిన్న యాడి, ఒకరిని చూసి ఒకరు బ్లాక్ మనీ వచ్చిన తర్వాత, ఎన్ఆర్ఐలు ఎక్కువ అమెరికా వెళ్ళిన తర్వాత, లేదా ఇక్కడ రకరకాలుగా లంచాలో రకరకాల పద్ధతిలో డబ్బులు వచ్చిన తర్వాత అసలు కొత్త ఫంక్షన్లు, ఎన్ని రకాల ఫంక్షన్లు వచ్చినాయో చెప్పలేదు. ఇదివరకు ఆడపిల్లల ఫంక్షన్లో విత్ ఇన్ ది ఫ్యామిలీ చేసుకునేవాళ్ళని మీకు గుర్తుందా? ఇప్పుడు కళ్యాణ మండపాల్లో చేస్తున్నాం. ఆడపిల్లైనా మగపిల్లైనా బట్టలు ఇచ్చే ఫంక్షన్ జనానికి ఏం పనండి? ఏం వచ్చుటండి ఇది? నాకు అర్థం కాలేదు ఇక్కడ కదా. నేను అనేది అదేనండి. ఆ బ్లాక్ మనీ వచ్చిన తర్వాత ఈ రైతు పండించిన ధాన్యం కష్టం అనేది తెలియట్లేదు. నా దగ్గర డబ్బు ఉంది కదా, బ్లాక్ మనీ ఉంది కదా. వాళ్ళు 1000 మందిని పిలిచారు, నేను 2000 మంది పిలవాల్సి పర్లేదా? ఆడవాళ్ళకి ఎక్కువ మరి. రెండు కనుక ఒక ఫంక్షన్ చేస్తే అంతకంటే గొప్పగా ఏం చేయాలి? నేను చెప్పి అన్నెసరీ ఫంక్షన్స్ నేను మాట్లాడుతున్న విషయమా, 4 అయినా 5 అయినా ఫంక్షన్ చేయాలి, ఏది ఎంతవరకు చేయాలి అనేది ఒక హద్దు ఉంటుంది కదా అంటున్నా. నీ దగ్గర డబ్బు ఉంటే చేయటమేనా? ఈ వేస్టేజ్ మొత్తానికి రైతు ఎంత కష్టపడితే ధాన్యం పండిస్తాడండి? అది అసలు జ్ఞాపకం కదా చేసేటప్పుడు. అందుకని నేను అంటాను, జీవన విధానంలోనే మార్పులు రావాలి, మన లైఫ్ స్టైల్లోనే మార్పు రావాలి, ఆలోచన విధానంలో మార్పు రావాలి. వేస్టేజ్ గురించి మనం ఎంత మాట్లాడుకునే ముందు ఇది చాలా ముఖ్యం. ఒకసారి మీరు ఈ విషయం మీద ఆలోచిస్తారని నమ్మకంతో అది మీకే వదిలేస్తున్నాము. నెక్స్ట్ నాటిక 7 గంటలకు అక్కడ బిగినైంది. ఈ కోలాటం ముందు వరకు పారితోషికము మొమెంటో రండి. వెంకటరావు గారు, నాగబాయి రాజనారాయణ గారు, బాలకృష్ణ గారు, ప్లీజ్ కమన్.